భారతదేశంలో ఎన్నో భారీ విగ్రహాలు ఉన్నాయి. కానీ మన దేశానికి తల్లిలా భావించే భరతమాతకు అంకితం చేసిన భారీ విగ్రహం గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విగ్రహం గురించి ఎంతో చర్చ నడుస్తుంది. అందరికీ ఎంతో ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈరోజు అసలు ఆ విగ్రహం ఎక్కడ ఉంది, దాని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు నిర్మిస్తున్నారు ఇలాంటి పలు ఆసక్తికర అంశాల గురించి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రియల్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. భరతమాత విగ్రహం ఇది కేవలం విగ్రహమే కాదు, ఎందుకంటే మన భావనకు ప్రతీక, దేశభక్తికి చిహ్నం. ఇది ప్రస్తుతం అయితే ఈ విగ్రహాన్ని మనకి అమరావతికి బందర్ రోడ్డుకి మధ్యలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ మనం చాలా గుర్తించాల్సింది దీని ప్రాముఖ్యత ఎత్తులో కాదు, ఈ విగ్రహాన్ని నిర్మించాలన్నటువంటి అంకిత భావంలో ఉందని చెప్పాలి. స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి భరతమాత విగ్రహం ఎంతో మందికి దేశభక్తిని పెంపొందించేలాగా చిహ్నంలా మారింది. ప్రస్తుతం చాలామంది భరతమాత రూపాన్ని చిత్రపటంలో మాత్రమే మన పిల్లలకు మనము చూస్తూ ఉంటాం. విగ్రహ రూపంలో చూపించడం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఈ విగ్రహం చాలా ప్రాచుర్యం పొందబోతుంది. అదేవిధంగా ఒక పెద్ద మ్యూజియంలా కూడా ఏర్పడబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత పెద్ద భారీ భరతమాత విగ్రహాన్ని మీరు ఎక్కడ చూస్తుండరు. అంతేకాకుండా దీని ప్రాముఖ్యత ఇది మన ఆంధ్రప్రదేశ్లోను, ముఖ్యంగా మన అమరావతికి పరిసర ప్రాంతంలో నిర్మించడం ఇంకా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. మనకు తెలిసిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ భారీ విగ్రహాన్ని అక్టోబర్ 2వ తారీఖున ఆవిష్కరించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్టోబర్ 2వ తారీఖు అనేది చాలా ప్రాముఖ్యత సంచరించుకుంటుంది. ఎందుకంటే మన దేశం కోసం పోరాడేటువంటి మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకునే రోజున ఈ భరతమాత విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాలనుకునేది చాలా మంచి విషయం అని చెప్పాలి. సో అయితే ప్రస్తుతం ఆ విగ్రహం దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటో కూడా ఒకసారి చూద్దాం రండి. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఎక్స్క్లూజివ్గా బేస్మెంట్ పార్ట్ వరకు మీరు చూస్తున్నారు. ఎందుకంటే బేస్మెంట్ పార్ట్ అంతా కూడా చాలా చక్కగా ఫినిషింగ్ అంతా తీసుకొచ్చేలాగా ఇక్కడ కార్మికులందరూ కూడా కష్టపడుతున్నారు. ఎందుకంటే అక్టోబర్ 2వ తారీఖు కల్లా దీన్ని ఆవిష్కరించాలి అన్న ఉద్దేశంతో సర్వేగంగా పనులు అయితే చేస్తున్నారు. ఒకసారి మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో చూసారు కదండి, మన భారతీయులందరిలో కూడా దేశభక్తిని పెంపొందించేటువంటి భరతమాత విగ్రహం అయితే కనుక శరవేగంగా పూర్తయిపోతుంది. సో ఇప్పటి వరకు మన భరతమాత విగ్రహం అంటే లేదంటే భరతమాత గుర్తు, భరతమాత చిహ్నం అనగానే మనందరికీ చిన్న చిన్న ఫోటోల్లో మాత్రమే మన పిల్లలకు చూపిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇక మీదట మన అందరం కూడా భారతీయులందరూ కూడా చాలా ప్రౌడ్గా చెప్పుకునే ఒక మూమెంట్ అనేది చెప్పాలి ఇది. ఎందుకంటే మన దేశంలోనే భారీ భరతమాత విగ్రహం మన అమరావతి నుంచి బందర్ రోడ్డు మధ్యలో రూపొందించడం మన భారతీయులందరికీ కూడా ఇది ఎంతో గర్వకారణం అనేది చెప్పాలి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నింటినీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే ఈ భరతమాత విగ్రహం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.